కాబట్టి భోజనం చేయడు, కృంగిపోయాడు కాబట్టి ఎవరి మధ్యలో కూర్చోవడానికి ఇష్టపడరు. సో తొందరపడుతున్నాడు కాబట్టి చచ్చిపోవాలనుకుంటాడు. అర్థమైందా? హల్లెలూయా. గొడవైతే చాలు. మన సిస్టర్స్ ఏం చేస్తారంటే చీర తీసుకొని పెట్టుకుంటారు రెడీగా, ఫ్యాన్కి వేసుకొని చచ్చిపోవాలని. వాళ్ళందరూ మారాలా వద్దా? చెప్పండి హల్లెలూయా. చిన్న గొడవ అయితే ఏం చేస్తారు? చీర తీసి పక్క పెట్టుకుంటారు. ఎప్పుడు ఆయన పడుకుంటాడా, ఊరేసుకోవాలా? మరి నువ్వు నువ్వు చిన్న విషయానికి నిరాశపడుతున్నావు కదా. నీ కొడుకులు నీ బిడ్డలు ఎల్లకాలం నువ్వు లేకుండా ఉండడం ఇష్టమా దేవునికి? నీ కొడుకులు నీ పిల్లలు నీ భర్త అనాథలుగా దిక్కులేని వారుగా ఉండడం దేవునికి ఇష్టమా? కాబట్టి ఏం చేయాలి? నిరాశపడి ఆత్మహత్యకు రెడీ కావద్దు. ఇప్పుడు చెప్పాలి, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగినావు.